ఫైనల్లీ మొత్తానికి పుష్ప 2 నుంచి ది సెకండ్ సాంగ్ అక్కాపుల్ సాంగ్ అయితే మనకి సూసేక్ అయితే మనకి రిలీజ్ అయిపోయింది. ఆ ప్రోమో ఎప్పుడైతే చిన్నది విన్నాను ఆ బిట్ అనేది నాకైతే అసలు విపరీతంగా నచ్చేసింది. అండ్ సాంగ్ కూడా అసలు వేరే లెవెల్ ఉంటుంది అనుకున్నా. బట్ సాంగ్ వచ్చిన తర్వాత కొన్ని సాంగ్స్ ఉంటాయి భయ్య, లిటరల్లీ మనకి అది ఫలానా వ్యక్తి పాడితేనే దానికి చాలా అందమైతే వస్తుంది. వేరే వాళ్ళు పాడారు అనుకోండి అట్టర్ రాడ్ అనమాట, అసలు అవుట్ రేట్గా ఇంకా రిజెక్ట్ ఆ సాంగ్. సో అలా మనకి శ్రేయా ఘోషల్ గారి వాయిస్ అనేది ఎంత స్వీట్గా ఉంది. లిటరల్లీ మీరు తన డామినేషన్ అయితే చూడొచ్చు భయ్య ఈ సాంగ్లో, చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. అండ్ బై ది వే రీసెంట్గానే మీకు ఏపీ నుంచి హైదరాబాద్కి వెళ్ళి రిగార్డింగ్ 3D ఇన్ డెప్త్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేశాను అనమాట. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు అది 3D అనుకోని థియేటర్స్లో మీరు మూవీస్ వాచ్ చేస్తున్నారు కదా, దట్ ఈస్ కంప్లీట్లీ డొల్లా ఫేక్ 3D అనమాట. ఒరిజినల్ 3D వేరే ఉంది. సో ఆ వీడియోలో మీకు ఎలా షూట్ చేస్తారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ అసలు ఒరిజినల్ 3D అంటే ఏంటిది మొత్తం కంప్లీట్గా మీకు చూపించాను. నిన్న మధ్యాహ్నం పూట మీకు అప్లోడ్ చేశాను. నోటిఫికేషన్స్ అయితే మీకు రాలేదు. కామెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేసా. ఇలాంటి వీడియోస్ అనేవి చెక్ దగ్గర తప్ప మీకు ప్రపంచంలో ఎక్కడ దొరకవు, అంత ఎక్స్క్లూజివ్ అనమాట. మన ఛానల్ ఓపెన్ చేసి తప్పకుండా వాచ్ చేయండి. ఇది ఒక ఐ ఓపెనర్ లా ఉండిద్ది. అండ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. జస్ట్ మనీ గ్రాబింగ్ అ ఫేక్ 3D టాక్టిక్ అనమాట. మనీ గ్రాబ్ చేయడానికి తప్ప ఏం లేదు. ఆల్ రైట్, కమింగ్ బ్యాక్ టు ది సాంగ్. ఫస్ట్ మీకు నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్తాను, కంగారు పడద్దు, 2 మాత్రమే ఉన్నాయి, అందుకే ముందు చెప్పేస్తున్నాను. ఒకటి సాంగ్ లో బీట్స్ అనమాట. నేను ఎప్పుడు తరచూ చెప్తూ ఉంటాను చూసారు ఒక మాట అనేది డించిక్ అని. సో నాకు ఆ బీట్స్ విన్నప్పుడు లిటరల్ నా మైండ్లో ఇదే రన్ అవుతుంది అనమాట. సో చాలా స్వీట్గా స్లోగా సాంగ్ అలా వెళ్తూ ఉంటే మధ్యలో నాకు ఈ డించిక్ అంటే కొంచెం ఇరిటేషన్ అయితే వచ్చింది. అండ్ వెంటనే ఏంటంటే మనకి సాంగ్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం బీటీఎస్ఏ ఉంది. సో అది కొంచెం నచ్చలేదు. అండ్ కమింగ్ బ్యాక్ టు ది సాంగ్ ఆ పాజిటివ్స్ గురించి 1 by 1 ఆ లిరిక్స్ స్టెప్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నాకు అయితే ఇట్స్ ఎ గుడ్ వన్ బ్రో అనిపించింది. అంటే అందరికీ స్లో పాయిజన్ లాగా ఎక్కిద్ది అనమాట, ఇది షూర్. బట్ నేనైతే గుడ్ వన్ అని చెప్తాను. అంటే మీకు మొదట్లో ఒక స్టేట్మెంట్ చెప్పే కదా, ఈ సాంగ్ అనేది ఇంకా ఎవరు పాడినా కానీ ఇది అవుట్ రైట్ రిజెక్ట్ రాడ్ రంబోల్ అనే. బట్ లిరిక్స్ అనేవి ఎంతో సింపుల్గా ఉన్నా అది పాడిన వాళ్ళు, అలా మనకి పాట అనేది శ్రేయ గారు పాడటం వల్లే దీనికి ఎంత మంచి అందం అయితే వచ్చింది భయ. ఇది సింపుల్గా అంతే. ఇంకా నెంబర్ 2 స్టెప్ గురించి భయ, అసలు ప్రతి సాంగ్లో కూడా ఒక మంచి క్యాచీ వెరీ ఈజీ సింపుల్ స్టెప్ అయితే పెడుతున్నారు. అంటే డ్యాన్స్ రాని వాడు కూడా హ్యాపీగా రీల్స్ చేసుకొని చాలా ప్రౌడ్గా వాడు పెట్టగలడు అనమాట. అంటే మీరు కొంతమంది ప్రత్యేకంగా రీల్స్ కోసమే పెడుతున్నారు అని కూడా ఒకవేళ మీకు ఆ ఒపీనియన్ వస్తే ఇట్స్ గుడ్, నువ్వు కరెక్ట్గానే ఆలోచించు. ఎందుకంటే ప్రత్యేకంగా సుకుమార్ గారే ఒకసారి చెప్పారనమాట, నేను క్యాజువల్గా ఈ సీన్ అది పెట్టాను, బట్ ఇది రీల్స్ పరంగా మీమ్స్ పరంగా చాలా వైరల్ అయింది. ఓహో సోషల్ మీడియాలో ఇలాంటి ఒక క్యాచీ ఉన్న రిలేటబుల్ దానికి ఇంత రీచ్ ఉండిద్దా అని చెప్పేసి నేను అప్పుడు తెలుసుకున్నా. సో ఆ రోజు నుంచి నేను నా మూవీస్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఒకటి ఇలా సోషల్ మీడియాలో కొంచెం బజ్ క్రియేట్ అయ్యే విధంగా నేను చేస్తూ ఉంటాను చెప్పారనమాట. సో అలాగే మనకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అందుకే మనకి ఫస్ట్ సాంగ్లో కావచ్చు సెకండ్ సాంగ్లో కావచ్చు ఇంత క్యాచీ ఈజీ స్టెప్ని కూడా మనకి పెడుతున్నారు అనమాట. అంటే పుష్ప 2 అనే ప్రత్యేకంగా చెప్పట్లే, ప్రీవియస్ మూవీస్ కూడా అనమాట ఆయన. సో ఇట్స్ గుడ్ మ్యాన్. సో సోషల్ మీడియాలో చాలా ఈజీగా మనకి బజ్ అనేది చాలా ఈజీగా పికప్ అయిపోతూ ఉంటుంది. అండ్ నెంబర్ 3 మిక్సింగ్ మ్యాన్, చాలా ప్యూర్గా క్లీన్గా అయితే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. లిరిక్స్ అనేవి కూడా అంతే క్లారిటీగా వినపడుతున్నాయి, వినటానికి కూడా చాలా వినసొంపుగా ఉంది. అండ్ మ్యూజిక్ కూడా ఆ డించిక్ ఇది పక్కన పెట్టేస్తే రిమైనింగ్ ట్యూన్స్ అన్నీ కూడా మనకి ఆ సిచ్యువేషన్ సాంగ్ తగ్గట్టుగా మంచిగా ఫ్లోలో ఆ టెంపుల్ అలా వెళ్తూ ఉన్నాయి. మధ్యలో ఈ డించకు వచ్చినప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ ఇప్పుడు మీకు ఆ ఫ్లో చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను సిచ్యువేషన్ సాంగ్ అని చెప్పేసి. అండ్ ఆబ్వియస్గా మీరు కూడా ఈ సాంగ్ విన్నప్పుడు ఇది ఒక సిచ్యువేషన్ సాంగ్ అని చెప్పేసి చాలా ఈజీగా మనకు అర్థమైపోయింది. అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి టైటిల్లో కూడా అదే మెన్షన్ చేస్తారు, కపుల్ సాంగ్ అని చెప్పేసి. అంటే మనకి ఎండింగ్ మనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుంచి మనకి కంటిన్యూషన్ ఇదంతా జరిగేది ఇంకా. అంటే మీరు ఆ లిరిక్స్ అన్ని వింటే కూడా పుష్ప ఒక క్యారెక్టర్ గురించి, అంటే బయట తను ప్రెజెంట్ అయ్యే విధానం గురించి, అట్ ది సేమ్ టైం లోపల తను ఎలా ఉంటాడు, తన బెటర్ హాఫ్ అయిన శ్రీవల్లి, తన లోపల ఉన్న వ్యక్తి నాకంటే ఇంకెవరికి బాగా తెలుసు, ఇలా మనకి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారనమాట. ఇది మీకు చాలా సింపుల్గా చెప్పాలంటే డాంగ్లీ మావనే మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆయన రేంజ్ ఆయన కంపేర్ చేయట్లా, మీకు రెఫరెన్స్ చూపిస్తున్న ఫొటోస్ అంతే. సో పుష్పరాజ్ బయటికి ఇట్లాగా చాలా మాసిగా పొగరుతో రాయిలాగా తను మాట్లాడటం కానివ్వండి, తన స్వభావం కానివ్వండి, తను చేసే పనులు కావచ్చు, ఎవ్రీథింగ్. సో ఆయన స్టేజ్ అనేది ఇలా ఉండిద్ది, కానీ లోపల తన మనసు అనేది ఇలా ఉండిద్ది. అరే మామ సూసేకి సాంగ్ అనేది ఒక్క ముక్కలో చెప్పంటే ఇది ఈ 2 కూడా చూపిస్తే సరిపోయింది. మెత్తని పత్తి పువ్వులా ఉంటాడు నా స్వామి. సో ఇదే అనమాట. అండ్ నాకు ఈ లిరిక్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే అన్ని కూడా చాలా సింపుల్ గా మీనింగ్ఫుల్ గా రాసుకున్నారు. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది.
ఎర్రబడ్డ కళ్ళల్లో కోపం మీకు తెలుసు, ఆ కళ్ళల్లో దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. ఇది చాలా బాగుంది. అలాగే ఇది మోస్ట్ రిలేటబుల్ అనమాట. పెద్ద పెద్ద పనులైతే చక్కబెట్టే మగాడు వాడి చొక్కా ఎక్కడుందో వెతక్కమంటాడు చూడు. ఇది చాలా రిలేటబుల్ అనమాట. మనం కూడా ఇంట్లో పోయి పెద్ద ఎత్తుకుంటూ ఉంటాం. అండ్ నాకు సాంగ్లు కొన్ని ట్యూన్స్ అనేవి విన్నప్పుడు, అంటే మనకి జనరల్గా ఇంట్లో ఆడపిల్ల కళ అంటారు కదా, సో వాళ్ళ ఇంట్లో దానికి చెల్లంటూ ఎవరు లేరు. సో పెళ్ళైపోయి కొత్తగా ఇంట్లో అడుగు పెడుతున్నారు కాబట్టి, సో ఆడపిల్ల కళ కాబట్టి, సో ఇట్లా నాకు ఆ ట్యూన్స్ అనేవి నాకు ఇది చెప్తున్నట్టు అనిపించింది. ఇది కొంచెం వెంటనే మీకు వీడిగా ఉన్నా కానీ అవి నువ్వు మరి కామెడీ చేయబాక. ఇప్పుడు నువ్వు కూడా ప్రత్యేకంగా మీలో కొంతమంది ఉంటారు అలా మోటివేషన్ కావడానికి కొన్ని సాంగ్స్ వింటారు, ది సేమ్ టైం బాధలు ఉన్నప్పుడు సాంగ్స్ వింటారు. ఎందుకు? కొంచెం కనెక్ట్ అవ్వడానికే కదా. సో నాకు ఆ ట్యూన్స్ విన్నప్పుడు నాకు అది అట్లా వచ్చింది ఆ థాట్. అది మిషన్, అది మ్యాటర్. అట్ ది సేమ్ టైం నేను ఇంకోటి కూడా బాగా అబ్జర్వ్ చేశాను. మన శ్రీవల్లి పాడుతూ, అంటే పాడింది శ్రీవల్లి కాదు, శ్రేయ ఘోషల్, ఐ నో దట్. బట్ మనకి మూవీలో మనకి ఇట్లా ఉండేది కదా, అలా చెప్తున్నాను. శ్రీవల్లి ఉంటున్నాడు మనకి ఇన్స్ట్రుమెంట్స్లో మీరు ఒకటి చూడొచ్చు. శ్రీవల్లి దాటిన తర్వాత మనకి పుష్పరాజుని వచ్చేటప్పుడు మీరు ఇన్స్ట్రుమెంట్స్లో కొంచెం చేంజ్ ఓవర్ అయితే మీరు బాగా గమనించవచ్చు. సో నేను ఈ చేంజ్ ఓవర్ అనేది కొంచెం ఎక్కువ గమనించాను. ప్రతి లిరిక్ చెప్పుకుంటూ పోతే చండాలంగా ఉండేది. ఇది ఎక్స్ప్లెనేషన్ వీడియో కాదు, లిరిక్స్ చాలా క్లియర్గా సింపుల్గా ఉండే, బట్ ఇలా మనకి చాలా మీనింగ్ఫుల్గా రాస్తున్నారు అనమాట. వెరీ వెరీ రిలేటబుల్, చాలా సింపుల్ మీనింగ్ఫుల్ లిరిక్స్తో. సో అది విషయం అయ్యేది. సో మరి మీకు అనిపించింది డామ్ షూర్ కామెంట్స్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.